హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఈరోజు అయితే నేను మంచి బాయ్స్ యాటిట్యూడ్ అయితే ఎడిట్ చేశాను. మీకు పక్కన నచ్చుతుంది. ఒకటి రామ్ చరణ్ అన్న ఫొటోస్ యూజ్ చేసి వీడియో ఎడిట్ చేశాను. ఇంకొకటి వేరే వాళ్ళ ఫొటోస్ యూజ్ చేసి ఎడిట్ చేశాను. మీకు పక్కన నచ్చుతుంది. నచ్చితేనే కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడు డెమో చూద్దాం. 30 మందితో వెళ్ళి ముగ్గురు తిరిగి వచ్చారా? మనిషి వాడు చిరు తప్పులు. మందితో వెళ్ళి ముగ్గురు తిరిగి వచ్చారా? మనిషి వాడు చిరు తప్పులు. ఫ్రెండ్స్, ముందుగా అయితే ఇచ్చిన ప్రాజెక్ట్ లింక్స్ని అయితే మీరు అలర్ట్ యాప్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. తర్వాత యాప్ ఓపెన్ చేసి కింద ప్రాజెక్ట్ మీద క్లిక్ చేస్తే సో ఇక్కడైతే నేను ఇచ్చాను షేక్ ఎఫెక్ట్ బీట్ మార్క్. సో వాటిని అయితే ఇంపోర్ట్ చేసుకొని సో ముందుగా అయితే మనం బీట్ మార్క్ ఓపెన్ చేద్దాం. బీట్ మార్క్లో స్టార్టింగ్లో అయితే బీజిఎం ఉంటుంది. సో మాస్ డైలాగ్ తోటి బీజిఎం. సో స్టార్టింగ్లో అయితే మీరు ఒక డైలాగ్ ఉంటుంది. ఇక్కడ డైలాగ్లో మీరు చేంజ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇక్కడ టెక్స్ట్ ఉంటుంది. సో టెక్స్ట్ ఫాంట్స్ని అయితే నేను టెలిగ్రామ్ ఛానల్ పెడతాను. వాటిని అయితే మీరు అలర్ట్ యాప్లోకి ఇంపోర్ట్ చేసుకోండి ఫాంట్స్ని. సో ఇక్కడ ఇమేజ్ ఉంటుంది, దాన్ని అయితే టచ్ చేయకండి. సో ఇక్కడైతే మీరు 2 టెక్స్ట్ ఉంటుంది, వాటిని అయితే మీరు చేంజ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు, అలాగే ఉంచండి. సో నెక్స్ట్ మీరు ఇక్కడి నుంచి అయితే ఇక్కడ ఉంది కదా 5-10 milliseconds, ఇక్కడ నుంచి అయితే మీరు ఒక 10 ఫొటోస్ యాడ్ చేసుకోవాలి. సో మొత్తం ఒక 15 ఫొటోస్ ఉంటే మంచిగా అయితే వచ్చేస్తుంది వీడియో. సో మీరు తప్పకుండా ట్రై చేసుకోండి. సో ఇక్కడ స్టార్టింగ్లో అయితే మనం 5:10 నుంచి ఇక్కడ ఫొటోస్ యాడ్ చేసుకోవాలి. సో నేను ఆల్రెడీ యూజ్ చేసి ఉన్నవి, వాటిని అయితే నేను జస్ట్ పేస్ట్ చేస్తున్నా. మీరైతే ఇక్కడ ప్లస్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ గ్యాలరీ ఓపెన్ చేసి 1 by 1 ఇక్కడ చేసి ఇలా అయితే యాడ్ చేసుకోవాలి. సో ఎక్స్ట్రా పార్ట్ని సింబల్ క్లిక్ చేసి కట్ చేసుకోవాలి. సో నేనైతే ఆల్రెడీ యాడ్ చేసుకున్నవి ఇక్కడ పేస్ట్ చేశాను. సో మీరైతే ఇక్కడ 1 by 1 యాడ్ చేసుకొని బీట్ మార్క్ టు బీట్ మార్క్ కట్ చేసుకొని ఇలా కట్ చేసుకొని 14-17 milliseconds వరకు అయితే యాడ్ చేసుకోండి ఫొటోస్ని. మొత్తం ఒక 12 ఫొటోస్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ. సో నెక్స్ట్ ఇవే ఫొటోస్ని మీరు ఫోటో రూమ్ యాప్ ఓపెన్ చేసి ఇక్కడ జస్ట్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకోవాలంతే. సో ప్రీవియస్ వీడియోలో నేను బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేసుకోవాలో వీడియో చేశాను. వాటిని అయితే మీరు చూసి ఒక 4 ఫొటోస్ని అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని ఇక్కడ జస్ట్ యాడ్ చేసుకోవాలి. సో ఎలాగంటే ఇప్పుడు ఫోటో ఉంది కదా, క్లిక్ చేయండి. ఈ ఫోటో క్లిక్ చేసి ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ క్లిక్ చేసి ఈ సింబల్ క్లిక్ చేసి సో నెక్స్ట్ ఇక్కడ నేను యాడ్ చేస్తున్న రామ్ చరణ్ అన్న ఫొటోస్. సో నేను ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫొటోస్ ఉన్నాయి కదా, దాన్ని క్లిక్ చేసుకొని సో ఇలా ప్లస్ క్లిక్ చేస్తే ఇలా అయితే యాడ్ అయిపోతుంది. దీని అయితే మీరు కొంచెం జూమ్ తక్కువ చేసుకోండి, ఇలాగైతే పెట్టుకోండి. బ్యాక్గ్రౌండ్లో ఒక టెంప్లెట్ ఉంటుంది. సో దానికి సెంటర్లో ఇలా అయితే తల సో హెడ్ సరిగ్గా అయితే మీరు సెంటర్లో అయితే పెట్టుకోండి ఇలా. సో ఇలా పెట్టుకొని నెక్స్ట్ సెకండ్ ఫోటో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇంకొక ఫోటో క్లిక్ చేద్దాం. సో ఈ ఫోటో, సో ఇది కూడా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో. దీన్ని క్లిక్ చేసి ప్లస్ క్లిక్ చేస్తే ఇలాగైతే యాడ్ అయిపోతుంది. దీని అయితే కొంచెం ఇలా అడ్జస్ట్ చేసుకొని 2 fingers యూజ్ చేసి సో దీన్ని అయితే ఇలాగైతే పెట్టుకోండి. కొంచెం జూమ్ ఎక్కువ చేసుకోండి, ఇలా అయితే పెట్టుకొని సో నెక్స్ట్ ఫోటో కూడా క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి గ్యాలరీ ఓపెన్ అవుతుంది. సో నేను 3rd ఫోటో, సో ఈ ఫోటో క్లిక్ చేసి ప్లస్ క్లిక్ చేసి ఇలాగైతే యాడ్ చేస్తున్నా. సో యాడ్ చేసిన తర్వాత ఇలాగైతే పెట్టుకొని సో నెక్స్ట్ 4th ఫోటో కూడా సేమ్ ఫోటో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి సో నెక్స్ట్ ఇంకొక ఫోటో, సో ఈ ఫోటో క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో క్లిక్ చేసి ప్లస్ క్లిక్ చేస్తే ఇలాగైతే యాడ్ అయిపోతుంది. దీన్ని కొంచెం ఇలా అడ్జస్ట్ చేసుకోండి. సో ఇలా జూమ్ ఇన్ ఉంటుంది, జూమ్ ఇన్ ఎఫెక్ట్ బీజిఎంకి తగ్గట్టుగా ఉంటుంది. సో బట్ ఆసామ్గా ఉంటుంది, ట్రై చేయండి. సో ఇలాగైతే మనం జస్ట్ మీ ఫొటోస్ని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని ఇలా అయితే యాడ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇక్కడ నార్మలీ ఇక్కడ ఫొటోస్ యాడ్ చేసుకొని ఫొటోస్కి అయితే ఎఫెక్ట్ని అయితే పేస్ట్ చేయాలి. సో బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ షేక్ ఎఫెక్ట్లో నేను 3 ఫొటోస్ ఉంటుంది, 3 ఎఫెక్ట్స్ ఉంటుంది. సో కింద క్లూస్ కూడా ఇచ్చాను, 1 2 3 క్లూస్ ఇచ్చాను. బీట్ మార్క్ కూడా క్లూస్ ఇచ్చాను ఇక్కడ 1 2 3 1 2 3 ఏ ఫొటోస్కి ఏ ఎఫెక్ట్ యాడ్ చేయాలి. సో స్టార్టింగ్లో అయితే మనం ఇక్కడ 1 ఉంది కదా ఫస్ట్ ఎఫెక్ట్. సో ఫోటో క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ కింద 3 క్లిక్ చేసి
సో ముందుగా మీరు ఇక్కడ కాపీ ఎఫెక్ట్స్ ఆప్షన్ క్లిక్ చేసి ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకొని బ్యాక్ వచ్చేయండి ఫస్ట్ ఫోటోది. సో ఇక్కడ బిట్ మార్క్లో ఫస్ట్ ఫోటోకి అయితే మొత్తం ఎఫెక్ట్ని అయితే పేస్ట్ చేద్దాం. సో ఇక్కడ ఫస్ట్ ఫోటోస్, సో కింద క్లోజ్ కూడా ఇచ్చాను, మీరు కన్ఫ్యూజ్ అయితే ఇక్కడ క్లోజ్ని ఫాలో చేసి ఎఫెక్ట్ని అయితే ఈజీగా అయితే పేస్ట్ చేసుకోండి. సో ఇక్కడ ఫస్ట్ ఫోటో క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి పేస్ట్ ఎఫెక్ట్స్ ఆప్షన్ వస్తుంది, దాన్ని అయితే క్లిక్ చేస్తే ఎఫెక్ట్ అయితే పేస్ట్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఈ ఫోటో కూడా ఫస్ట్ ఫోటో. సో ఇలాగైతే మీరు ఫస్ట్ ఎఫెక్ట్ని ఫస్ట్ ఫోటోకి అయితే పేస్ట్ చేయండి. సో ఇక్కడ మళ్ళా సో క్లోజ్ చూసుకొని మీరు కేర్ఫుల్ యాడ్ చేసుకోండి, వీడియో అయితే మంచిగా వస్తుంది. సో ఇలా అయితే ఫస్ట్ ఫోటోకి ఫస్ట్ ఎఫెక్ట్ని అయితే పేస్ట్ చేయండి. మొత్తం 4 ఫొటోస్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ నెంబర్ 2 సెకండ్ షేక్ ఎఫెక్ట్. సో షేక్ ఎఫెక్ట్లో ఈ ప్రిసెట్ లింక్లో ఇచ్చాను నేను. సో ఇక్కడ సెకండ్ ఫోటో ఉంటుంది. సో సెకండ్ ఫోటో క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ త్రీ డాట్ క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్స్ ఆప్షన్ క్లిక్ చేసి ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. సో బిట్ మార్క్లో సో ఇక్కడ నేను సెకండ్ ఫోటోకి అయితే పేస్ట్ చేస్తున్న సెకండ్ ఎఫెక్ట్ని. సో ఇక్కడ మీరు క్లోజ్ని ఫాలో చేసి ఎఫెక్ట్ని అయితే పేస్ట్ చేసుకోండి, సెకండ్ షేక్ ఎఫెక్ట్ని సెకండ్ ఫోటోకి. సో ఇలాగైతే సో నెక్స్ట్ ఇక్కడ కూడా చాలా ఈజీగా ఉంటుంది, జస్ట్ క్లోజ్ని ఫాలో చేసి ఎఫెక్ట్ని అయితే పేస్ట్ చేసుకోండి. 3 ఎఫెక్ట్స్ని 3 ఫొటోస్కి ఆల్టర్నేటివ్ ఉంటుంది. సో 1 2 3 1 2 3 అలాగా. సో నెక్స్ట్ ఇక్కడ థర్డ్ షేక్ ఎఫెక్ట్ని యాడ్ చేద్దాం. సో ఇక్కడ థర్డ్ షేక్ ఎఫెక్ట్ యాడ్ చేసే ముందు ఈ లేయర్ని అయితే కాపీ చేసుకోండి. ఇది కట్టింగ్ యానిమేషన్ ఉంటుంది. ఈ లేయర్ని ఇక్కడ ఈ సింబల్ ఉంది కదా, సింబల్ క్లిక్ చేసి ఇక్కడ కాపీ లేయర్ ఆప్షన్ వస్తుంది, 4th ఆప్షన్, దాన్ని క్లిక్ చేసి బ్యాక్ వచ్చేయండి. సో ముందుగా బీట్ మార్క్ ఇప్పుడు ఓపెన్ చేసి ఇక్కడ లాంగ్ ఫోటో ఉంది కదా, సో 2 ఫొటోస్ తర్వాత లాంగ్ ఫోటో ఉంటుంది, దానిపైన అయితే ఆ లేయర్ని కాపీ చేద్దాం. ఇక్కడ 614 milliseconds అక్కడే. సో ఈ బీట్ మార్క్ దగ్గర ఈ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ 5th ఆప్షన్ వస్తుంది, పేస్ట్ లేయర్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఈ లేయర్ పేస్ట్ అవుతుంది. దీన్ని అయితే కిందకి తీసుకురండి. సో ఇలా తీసుకొచ్చి మళ్ళీ ఇంకొక లేయర్ ఇక్కడ యాడ్ చేద్దాం. 819 milliseconds దగ్గర ఈ సింబల్ క్లిక్ చేసి పేస్ట్ లేయర్ క్లిక్ చేస్తే యాడ్ అయిపోతుంది. దీన్ని క్లిక్ చేసి స్ప్లిట్ సింబల్ క్లిక్ చేసి ఈ సింబల్ క్లిక్ చేస్తే ఇలాగైతే స్ప్లిట్ అవుతుంది. సో నెక్స్ట్ మళ్ళీ ఈ ఫోటో పైన యాడ్ చేద్దాం ఆ లేయర్ని, పేస్ట్ క్లిక్ చేస్తే పేస్ట్ అయిపోతుంది లేయరు. సో నెక్స్ట్ ఇక్కడ కూడా పేస్ట్ లేయర్ క్లిక్ చేస్తే పేస్ట్ అయిపోతుంది. సో దీన్ని కొంచెం కంప్రెస్ చేద్దాం, ఈ సింబల్ క్లిక్ చేస్తే కంప్రెస్ అయిపోతుంది. సో ఇలా కంప్రెస్ చేసుకొని ఇక్కడ 4 times ఈ లేయర్ని అయితే పేస్ట్ చేయాలి 4 ఫొటోస్ పైన. సో బ్యాక్ వచ్చేస్తే సో షేక్ ఎఫెక్ట్లో ఇక్కడ ఫోటో ఉంది కదా, ఈ ఫోటో క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి కాపీ చేసుకోండి ఎఫెక్ట్స్ని కాపీ చేసుకుని బ్యాక్ వచ్చేయండి. సో బీట్ మార్క్లో సో లాంగ్ ఫొటోస్కి అయితే మనం షేక్ ఎఫెక్ట్ని పేస్ట్ చేద్దాం ఇప్పుడు. సో ఈ ఫోటో క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి పేస్ట్ ఎఫెక్ట్స్ ఆప్షన్ క్లిక్ చేస్తే పేస్ట్ అయిపోతుంది. సో జస్ట్ మీరు ఎఫెక్ట్ని కాపీ చేసుకొచ్చి ఇక్కడైతే ఫొటోస్కి అయితే పేస్ట్ చేయాలంతే. సో ఇలా పేస్ట్ చేయండి ఎఫెక్ట్ని, ఇలా పేస్ట్ చేసి లాస్ట్లో అయితే ఇంకా మీరు పైన అయితే సీసీ ఎఫెక్ట్ యాడ్ చేయాలి. సో మొత్తం ఎండింగ్ వరకు ఫొటోస్కి అయితే ఎఫెక్ట్ని పేస్ట్ చేయండి. సో లాస్ట్లో మీరు ఎఫెక్ట్ ఏమి ఉండదు, ఆల్రెడీ ఉంటుంది నేను యాడ్ చేసాను. జస్ట్ మీరు ఫొటోస్ని రిమూవ్ చేసుకుని ఫొటోస్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ జస్ట్ ఫోటో క్లిక్ చేసి ఇక్కడ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి ఫోటోని వేస్తే జస్ట్ ఫొటోస్ని అయితే మీరు ఒక 4 ఫొటోస్ని రీప్లేస్ చేసుకోవాలి, యాడ్ చేసుకోవాలంతే. సో తర్వాత మీరు ఇక్కడ సీసీ ఎఫెక్ట్ అయితే పైన యాడ్ చేయాలి. సో బ్యాక్ వచ్చేస్తే షేక్ ఎఫెక్ట్లో నేను కింద అయితే ఒక 4 layers ఉంటుంది, దాన్ని అయితే మీరు లాంగ్ ప్రెస్ చేసి సెలెక్ట్ చేసుకోండి, రెక్టాంగిల్ 1. నెక్స్ట్ 3 layers ఇలా సెలెక్ట్ చేసుకొని 4 layers సెలెక్టెడ్ అని రావాలి పైన. సో వచ్చిన తర్వాత ఇలా సెలెక్ట్ చేసుకొని 4 layersని ఈ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ కాపీ 4 layers ఆప్షన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. 4th ఆప్షన్ క్లిక్ చేసి కాపీ చేసుకొని సో నెక్స్ట్ ఇక్కడ స్టార్టింగ్ నుంచి యాడ్ చేయండి. సో మళ్ళీ ఈ సింబల్ క్లిక్ చేసి ఇక్కడైతే పేస్ట్ చేద్దాం 4 layers. ఇక్కడ 5th ఆప్షన్ వస్తుంది, పేస్ట్ 4 layers అని, దాన్ని క్లిక్ చేస్తే మొత్తం ఇక్కడ సీసీ ఎఫెక్ట్తో పాటు మొత్తం లేయర్స్ పేస్ట్ అయిపోతుంది. సో ఇక్కడైతే ఈ సీసీ ఎఫెక్ట్ ఎండింగ్ వరకు అయితే ఉంటుంది, నో ప్రాబ్లం. జస్ట్ మీరు ఇక్కడ పైన అయితే ఎక్స్పోర్ట్ సింబల్ క్లిక్ చేసి ఈ వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేయొచ్చు.